హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2022 మోడల్ టీవీఎస్ స్కూటీ జస్ట్ 110 మ్యాట్ బ్లాక్ కలర్ యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో నేను ప్రోస్ అండ్ కాన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను భయ్య. ఎవరైతే ఈ స్కూటీ జస్ట్ 110 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ప్రోస్ అండ్ కాన్స్ అయితే బాగా హెల్ప్ అవుతాయి అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. 2022 మోడల్ టీవీఎస్ స్కూటీ జస్ట్ 110. ఇందులో ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ 109.7 cc BS6 ఇంజిన్తో లభిస్తుంది. ఇందులో పవర్ వచ్చేప్పటికి 7.81 PS at 7500 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 8.8 Nm at 5500 RPMలో ఉంది. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి బెల్ట్ డ్రైవ్తో లభిస్తుంది. ఇందులో గేర్లు అయితే ఏమీ ఉండవు భయ్య. ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్తో ఈ వెహికల్ అయితే రన్ అవుతుంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 110 mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే 130 mm డ్రమ్ బ్రేక్తో లభిస్తుంది. సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్తో ఈ బ్రేక్స్ అనేది వర్క్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే హైడ్రాలిక్ మోనోషాక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ సింగిల్ షాక్ అబ్జర్వర్ అయితే ఉండిద్ది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 10 inch స్టీల్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేప్పటికి 90/100 10 inchతో లభిస్తుంది. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే 90/90 10 inch వీల్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చేటప్పటికి 1770 mm లభిస్తుంది. విడ్త్ విషయానికి వస్తే 660 mm అనేది ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 150 mm అనేది ఉంది. కొద్దిగా తక్కువే ఉందని చెప్పుకోవచ్చు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. సీట్ హైట్ విషయానికి వస్తే 760 mm అనేది ఇచ్చారు. మినిమం 5.3, 5.4 హైట్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ వెహికల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 5 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. టోటల్ వెయిట్ విషయానికి వస్తే 103 kgs అనేది ఉంది. స్కూటీ కూడా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, మీకు ఎక్కువ బరువు కూడా ఉండదు. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేప్పటికి హాలోజన్ హెడ్ లైట్ అయితే ఇచ్చారు. దాని కింద చూసుకున్నట్లయితే LED DRLs అయితే ఉన్నాయి. టేల్ లైట్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ టేల్ లైట్ అనేది LEDతో లభిస్తుంది. బ్యాక్ సైడ్ టేల్ లైట్ డిజైన్ కూడా చాలా బాగుంది కదా. సిగ్నల్ లైట్స్ డిజైన్ కూడా చాలా బాగుంది భయ్య, కాకపోతే ఇవి బల్బ్తోనే లభిస్తున్నాయి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ ఎనలాగ్ కన్సోల్తో లభిస్తుంది. దాని కింద చూసుకున్నట్లయితే ఎనలాగ్ ఫ్యూయల్ గేజ్ ఇచ్చారు. అకౌంట్ పవర్ ఇండికేటర్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంది. ఇవి మనకి కన్సోల్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ అయితే. సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తుంది భయ్య. సీట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, చూస్తానికి ఇలా ఉండిద్ది. అండర్ సీట్ స్టోరేజ్ విషయానికి వస్తే 19 లీటర్స్ అనేది ఇచ్చారు. ఒక చిన్న హెల్మెట్ అయితే పట్టిద్ది. అలాగే దాని పక్కన చూసుకున్నట్లయితే USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. మన ఫోన్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. లీటర్ వాటర్ బాటిల్స్ అయితే 2 పెట్టుకోవచ్చు. ఫ్రంట్ గ్లో బాక్స్ స్పేస్ కూడా బాగుంది. అలాగే మనకి 2 క్యారీ హుక్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో హ్యాండిల్ కింద అయితే ఉంది, రెండోది చూసుకున్నట్లయితే సీట్ కింద ఉంది. ఇంకా రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు, చూస్తానికి ఇలా ఉండిద్ది. తర్వాత సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఇది లేడీస్కి బాగా ఉపయోగపడిద్ది. అలాగే కిక్ స్టార్ట్ కూడా ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్కి. ఇంకా రైడర్ ఫుట్ రెస్ట్ విషయానికి వస్తే మీడియం స్పేస్ అయితే ఉంది భయ్య, మీకు ఎక్కువ లేదు అలా అని చెప్పి తక్కువ కూడా లేదు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్కి. ఫైనల్గా జస్ట్ కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది భయ్య. ఇంకా హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే హెడ్ లైట్ ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి సపరేట్గా ఒక స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద రెడ్ కలర్లో సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు. దాని తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. దాని కింద చూసుకున్నట్లయితే సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే ఎల్లో కలర్లో హార్న్ స్విచ్ అయితే ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కలర్స్ విషయానికి వస్తే జస్ట్ 110 వచ్చేప్పటికి 9 కలర్స్లో లభిస్తుంది. కానీ ప్రజెంట్ మనకి 5 కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అందులో ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి మ్యాటీ బ్లాక్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి మ్యాటీ రెడ్, థర్డ్ కలర్ వచ్చేప్పటికి మ్యాటీ బ్లూ, ఫోర్త్ కలర్ వచ్చేప్పటికి పర్పుల్, ఫిఫ్త్ కలర్ వచ్చేప్పటికి స్కై బ్లూ. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే 50 నుంచి 55 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ స్కూటీ అయితే తీసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 90 km/h అయితే ఈజీగా వెళ్ళిద్ది భయ్య. ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 97,000 రూపీస్ అయితే ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 25,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. మీరు కొనుక్కునే టైంకి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ ఉందో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే ఇస్తాను, వాళ్ళకి కాల్ చేసి ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంతో తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఇది 2022 మోడల్ టీవీఎస్ స్కూటీ జస్ట్ 110 మ్యాట్ బ్లాక్ కలర్. సో ఈ కలర్ చూస్తానికి బాగా నచ్చింది కాబట్టి దీని మీద ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా చాలా కలర్స్లో అయితే ఈ వెహికల్ లభిస్తూ ఉంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి వెహికల్ అయితే స్టార్ట్ చేసే ఉంది భయ్య. సో మూవ్ అవుతుంది, చూసారు కదా. స్టాండ్ వేస్తే మాత్రం ఆగిపోయింది. సో ఆగిపోయింది. సో ప్రోస్ అండ్ కాన్స్ గురించి నేను లాస్ట్లో క్లియర్గా మాట్లాడతాను. ఇప్పుడు నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇంజిన్ విషయానికి వస్తే 110 cc ఇంజిన్ కదా, 7.8 PS పవర్, 8.8 Nm టార్క్తో లభిస్తుంది కాబట్టి ఇన్స్టెంట్గా పికప్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాము. ఎబ్బే అసలు పికప్ అయ్యలేదు ఇందులో.
బ్రో ఇందులో పికప్ అయితే ఏమీ లేదు. సో మీరు సిటీలో తిరగడానికి ఈ వెహికల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎవరైతే లేడీస్ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని ఒక వెహికల్ కొందామని చూస్తారో వాళ్ళైతే మాత్రం ఫస్ట్ స్కూటీ పెప్ ప్లస్ అయితే తీసుకోండి. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉండిద్ది, అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. లేదు నాకు కొద్దిగా బరువు తక్కువ ఉండాలి 110cc స్కూటర్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఈ స్కూటర్ని ట్రై చేయొచ్చు భయ్య. 103 kgs అయితే ఉంది వెయిట్ అయితే. మీకు అంత వెయిట్ కూడా ఏమీ ఉండదు. మినిమం 5.3 5.4 హైట్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ స్కూటర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చాలా చిన్నగా ఉంది భయ్య స్కూటర్ అయితే, బాగుంది. మీకు పికప్ అయితే ఎక్కువ లేదు. సో 110cc కాబట్టి మీకు అంత ఎక్కువ పికప్ అయితే ఉండదు. ఎవరైతే బాయ్స్ కొనుక్కుందాం అనుకుంటారో వాళ్ళైతే జూపిటర్ 110 అయితే తీసుకోండి. వాళ్ళకి జూపిటర్ 110 అయితే చాలా బాగుంటుంది. సో ఇది మొత్తం ఫైబర్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారు. జూపిటర్ 110 అయితే మీకు కొద్దిగా మెటల్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. సో బిల్ట్ క్వాలిటీ అందులో బాగుంటుంది. ఇందులో బిల్ట్ క్వాలిటీ బాగుందా లేదా అనే దాని గురించి మాట్లాడుకుంటే ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే బాగుంది. స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉంది భయ్య. హార్న్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఎల్లో కలర్లో అయితే డెడికేటెడ్గా ఒక హార్న్ స్విచ్ అయితే ఇచ్చారు. చూస్తానికి ఈ కలర్ బాగుంది. సో రెడ్ కలర్లో సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. హెడ్ లైట్ ఆన్ చేసుకోవడానికి సపరేట్గా ఒక స్విచ్ అయితే ఇచ్చారు భయ్య, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా ఎనలాగ్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి ఎకో ఇండికేటర్ అయితే ఉంది కదా. సో ఇట్లా మీరు స్లోగా వెళ్ళారనుకోండి ఈ ఎకో ఇండికేటర్ గ్రీన్ కలర్ లైట్ అయితే వెలిగిద్ది. సో ఇప్పుడు మీకు ఆగిపోయింది చూడొచ్చు. సో ఇట్లా మీరు సడన్గా రేస్ చేశారనుకోండి పవర్ మోడ్లో వెళ్తున్నట్టు అనమాట. అప్పుడు మీకు మైలేజ్ అయితే కొద్దిగా తక్కువ అయితే వస్తుంది. దీంట్లో మైలేజ్ ఎంత వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే 50 నుంచి 55 కిలోమీటర్లు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలా ఎకో మోడ్లో వెళ్తే. పవర్ మోడ్లో వెళ్ళారనుకోండి దగ్గరగా 45 నుంచి 50 దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50 లోపే వస్తుంది మీకు, 45 కన్ఫామ్గా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి తీసుకోవచ్చు. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే స్పీడోమీటర్ వైర్ అనేది డిస్కనెక్ట్ చేశారు కాబట్టి ప్రస్తుతానికి నేను ఎంత స్పీడ్ వెళ్తున్నానో రికార్డ్ చేయలేకపోతున్నాను. సో దగ్గర ఒక 80 నుంచి 90 కిలోమీటర్ల దాకా అయితే వెళ్ళిద్ది భయ్య, అంతకుమించి ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళదు. ఇంకా యూటర్న్ చేసేసుకొని షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. సో బ్రేక్స్ విషయానికి వస్తే ఇందులో ఫ్రంట్ 110mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్రేక్స్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే బాగానే పడుతుంది కానీ ఫ్రంట్ బ్రేక్ అయితే అంతగా ఏం పడతలేదు భయ్య. ఫ్రంట్ కూడా 130mm బ్రేక్ ఇస్తే బాగుండేది. సో ఒకసారి చూపిస్తాను మీకు బ్రేక్స్ కూడా. ఈ బోల్ట్ దగ్గర బ్రేక్ వేస్తా చూసారు కదా, ఇదిగో. సో చాలా దూరం అయితే వెళ్ళి ఆగుతుంది అనమాట. నేను హార్డ్ బ్రేకింగ్ అయితే ఏమీ చేయలేదు. జనరల్గా మీరు నార్మల్గా ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తారు కదా. సో ఎవరైనా సరే సడన్ బ్రేక్ వేస్తే ఖచ్చితంగా స్కిడ్ అయిపోయింది అనమాట. సో నేను అలా సడన్ బ్రేక్ అయితే ఏమీ వేయట్లేదు. సో నార్మల్గా ప్రెస్ చేస్తే మనకి వెహికల్ అనేది ఎంత దూరం వెళ్ళి ఆగుతుందో మీకు చూపిస్తున్నాను. సో మీరు హార్డ్ బ్రేకింగ్ చేస్తే మాత్రం ఎలా ఉండేది ఒకసారి చూపిస్తా. సో హార్డ్ బ్రేకింగ్ చేస్తే 2 బ్రేక్స్ నొక్కితే కొంచెం త్వరగానే ఆగుతుంది. కాకపోతే బ్రేక్స్ మాత్రం అంత ఎక్కువగా బాగున్నాయి అని చెప్పేసి అయితే నేను చెప్పను. డిస్క్ వేరియంట్ ఇస్తే బాగుండేది కానీ ఇందులో డిస్క్ వేరియంట్ అయితే లేదు. మీకు బెటర్ బ్రేకింగ్ కావాలనుకుంటే ఎప్పుడైనా సరే ఏ వెహికల్ అయినా సరే డిస్క్ వేరియంట్ ఉన్న వెహికల్ అయితే పర్చేస్ చేయండి. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, కొద్దిగా హార్డ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ కూడా మోనో షాక్ అయితే ఇచ్చారు. సో ఏ స్కూటీలో అయినా సరే మనకి ఇదే సస్పెన్షన్ ఇట్లాగే ఉంటున్నాయి ఇప్పుడు. ఇక్కడ మీకు హ్యాండ్ బ్రేక్ కూడా ఇచ్చారు భయ్య, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనము ఎత్తైన ప్రదేశాల్లో వెహికల్ పార్క్ చేసుకుంటే మాత్రం హ్యాండ్ బ్రేక్ అయితే వేసుకోవాలి. అప్పుడైతే మనకి ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళిపోకుండా అయితే ఉండిద్ది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 150mm ఇచ్చారు భయ్య, 160 ఇస్తే బాగుండేది. అలాగే అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేప్పటికి 19 లీటర్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఒక చిన్న హెల్మెట్ అయితే పెట్టుకోవచ్చు. అంతకుమించి మీరు ఫుల్ ఫేస్ హెల్మెట్ పెట్టాలనుకుంటే మాత్రం పట్టదు. ఇక్కడ మీకు 2 లీటర్ బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇటు 1 లీటర్ ఇటు 1 లీటర్, 2 లీటర్స్ అయితే వాటర్ బాటిల్స్ అయితే పడతాయి అనమాట. ఫ్రంట్ గ్లో బాక్స్ కూడా ఉంది, 2 క్యారీ హుక్స్ అయితే ఇచ్చారు. ఒకటి ఇక్కడ ఉంది, ఒకటేమో సీట్ కింద అయితే ఉంది. సో ఓవరాల్ గా మీకు స్టోరేజ్ స్పేస్ అయితే బాగానే ఉంది. ఫ్రంట్ హెడ్ లైట్ అనేది హాలోజన్ హెడ్ లైట్ అయితే ఇచ్చారు. దాని కింద ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి. టైల్ లైట్, సిగ్నల్ లైట్స్ మొత్తం బల్బ్తోనే లభిస్తున్నాయి భయ్య. హెడ్ లైట్ అనేది మనకి ఎల్ఈడితో ఇస్తే బాగుండేది, ఎందుకంటే 97,000 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. సో ఇది భయ్య నా రైడ్ రివ్యూ అయితే. ఈ వెహికల్ గురించి నేను ఎక్కువగా మాట్లాడను. మీకు వెయిట్ తక్కువలో 110cc కావాలనుకుంటే జస్ట్ 110 అయితే తీసుకోండి. ఇది మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సో మీకు ఇట్లాంటి వెయిట్ తక్కువలో ఇంకా వేరే కంపెనీస్ లో కూడా స్కూటీస్ లేవు కాబట్టి మీకు జస్ట్ 110 ఆప్షన్ అని చెప్పాలి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి. అలాగే నేను నడిపినప్పుడు నాకు ఎలా అనిపించిందో కూడా చెప్పాను కదా. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాము. నేను మొత్తం నోట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇందులో ఒక ప్లస్ పాయింట్ వచ్చేప్పటికి వెయిట్ అని చెప్పుకోవచ్చు. 103 kg అయితే ఉండిద్ది భయ్య. 110cc స్కూటర్ 103 kg అంటే చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. లేడీస్ ఇప్పుడిప్పుడే నేర్చుకొని ఒక స్కూటీ అయితే కొనుక్కుందాం అనుకుంటారు కదా, వాళ్ళకి 110cc ఇది బెస్ట్ ఆప్షన్. లేదు నాకు ఇంకా కొద్దిగా వెయిట్ తక్కువలో కావాలనుకుంటే మాత్రం స్కూటీ పెప్ ప్లస్ అయితే ఉంది.
సో ఫసినో అయితే ఉంది కదా, ఫసినో అయితే 99 kg అయితే ఉండిద్ది, అది 125cc స్కూటరు, అది 1,05,000 రూపీస్ దాకా అయితే ఉంది. సో ఇది మనకి 97,000 రూపీస్లో లభిస్తుంది కాబట్టి సో వెయిట్ తక్కువలో బడ్జెట్ తక్కువలో కావాలనుకుంటే జస్ట్ 110 అయితే మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. లేదనుకుంటే మాత్రం మీరు ఫసినో అయితే అది ట్రై చేయొచ్చు. 125cc స్కూటర్ వెయిట్ తక్కువలో కావాలనుకుంటే మీకు ఫసినో ఎస్ అయితే ఉంది. సో ఇది ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే వెయిట్ అని చెప్పుకోవచ్చు, తక్కువ వెయిట్ అయితే ఉంది. సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేప్పటికి సీట్ హైట్ అని చెప్పుకోవచ్చు భయ్యా. ఇందులో మనకి 760 mm సీట్ హైట్ అయితే ఉంది. మినిమం 5.3, 5.4 హైట్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ వెహికల్ సెట్ అవుతుంది. సో గర్ల్స్ అంటే మాక్సిమం కొద్దిగా హైట్ తక్కువగానే ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రం ఒకసారి ఇది ట్రై చేయండి. ఎందుకంటే మీకు 110cc స్కూటరు వెయిట్ ఎక్కువ ఉండకూడదు, అలాగే హైట్ కూడా ఎక్కువ ఉండకూడదు అనుకుంటారో వాళ్ళకి ఈ స్కూటర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే మనకి ఫ్రంట్ టైర్ అని చెప్పుకోవచ్చు, ఫ్రంట్ 90/100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. కొంచెం వైడ్ అయితే ఉండేది అనమాట. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టైర్ మీకు కొద్దిగా చిన్నగా అయితే ఉండేది, కానీ ఇది కొద్దిగా వైడ్ టైర్ అనమాట ఫ్రంట్. సో కొంతమంది సడన్గా బ్రేక్ అయితే వేస్తారు కదా, అప్పుడు స్కిడ్ అవ్వకుండా ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే 90/100 అయితే ఉండేది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. సో సీట్ ఓపెన్ చేసిన తర్వాత మనం USB కేబుల్ అయితే ఉండేది కదా, సో అది మన ఫోన్కి కనెక్ట్ చేసుకుని హ్యాపీగా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే అనిపించింది నాకు. హ్యాండ్ బ్రేక్ కూడా ఉంది. సో ఆల్రెడీ నేను ఫీచర్స్లో మీకు హ్యాండ్ బ్రేక్ గురించి అయితే చెప్పాను కదా, ఎత్తైన ప్రదేశాల్లో మనం ఎప్పుడైనా పార్క్ చేసామనుకోండి, సో మనకి ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళిపోకుండా హ్యాండ్ బ్రేక్ అయితే ఉండాలి. సో ఇది ఒక ప్లస్ పాయింట్. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే గ్లో బాక్స్ అయితే ఇచ్చారు భయ్య. గ్లో బాక్స్ కూడా మనకి 2 వాటర్ బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు, లీటర్ వాటర్ బాటిల్స్. కొద్దిగా స్టోరేజ్ అయితే ఎక్కువే ఉంది, అండర్ సీట్ స్టోరేజ్ కూడా 19 లీటర్స్ అయితే ఉంది కాబట్టి సో ఒక చిన్న హెల్మెట్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఫ్రంట్ సైడ్ కూడా వాటర్ బాటిల్ కానీ లేకపోతే మీ ఫోన్ కానీ ఇంకేదైనా సరే మీ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, సో అవి పెట్టుకోవాలనుకుంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు. తర్వాత సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ వేస్తారనుకోండి సో మీకు ఇంజిన్ అయితే స్టార్ట్ అవ్వదు. సో ఇప్పుడు అన్ని వెహికల్స్లో కూడా ఈ ఫీచర్ అయితే ఉంది కాబట్టి సో ఇది కూడా ఒక బెనిఫిటే దీనికి. ఫైనల్గా ఇందులో నాకు ఒక ప్లస్ పాయింట్ అనేది మైలేజ్ అనిపించింది. ఎందుకంటే మొత్తం ఫైబర్ బాడీ పార్ట్స్తో అయితే ఉండిద్ది కదా, వెయిట్ కూడా ఎక్కువ అయితే ఉండదు. 110cc స్కూటరు. సో మీకు దగ్గరగా ఎలా వాడుకున్నా సరే 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది భయ్య. సో టీవీఎస్లో మనకి మైలేజ్ అనేది బాగానే వస్తాయి అనమాట, అన్ని స్కూటర్స్లో కూడా లేకపోతే అన్ని వెహికల్స్లో కూడా టీవీఎస్ అనేది మైలేజ్ అయితే బాగా వస్తుంది. ఇవి ఇందులో నాకు ప్రోస్ అయితే అనిపించినాయి. అలాగే ఇందులో చాలా కాన్స్ అయితే ఉన్నాయి భయ్య, ఇవి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ కాన్స్ అనేది మీరు మిస్ అవ్వద్దు. ఇందులో నాకు ఫస్ట్ కాన్ అనిపించింది హ్యాండిల్లో మనకి స్విచెస్ అయితే ఉన్నాయి కదా, స్విచెస్ క్వాలిటీ బాగానే ఉంది, కాకపోతే అందులో పాస్ స్విచ్ అనేది మిస్ అయింది. సో మనం ఎప్పుడైనా సరే లాంగ్ రైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఒక 50-100 కిలోమీటర్స్ మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తుంటే నైట్ టైము పాస్ స్విచ్ అయితే ఉంటే సో మీకు ఎదురొచ్చే వెహికల్స్కి మీరు పాస్ చేయొచ్చు అనమాట. సో పాస్ స్విచ్ ఉంటే బెటర్ అనిపించింది నాకు, అదైతే మిస్ అయిపోయింది. తర్వాత ఫ్యూయల్ ఫిల్లింగ్ అని చెప్పుకోవచ్చు, ఎప్పుడో పాతకాలం నాటి ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే ఇచ్చారు, ఇంటర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ అని చెప్పుకోవచ్చు. మీరు పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటే సీట్ అయితే ఓపెన్ చేసి అక్కడ నుంచే మీరు పెట్రోల్ అయితే ఫిల్ చేయించుకోవాలి. సరే సీటు ఓపెన్ చేయడానికి మనకి కీ దగ్గర ఇచ్చారంటే అది కూడా లేదు, మనం వెహికల్ మీద నుంచి దిగి సీట్ దగ్గర నుంచి ఇట్లా తాళం తిప్పి సో అప్పుడు సీట్ ఓపెన్ చేసి పెట్రోల్ అయితే ఫిల్ చేయించుకోవాలి. సో ఇవి నాకు మైనస్ అయితే అనిపించింది. తర్వాత హెడ్ లైట్ అనేది మనకి హాలోజన్ హెడ్ లైట్ అయితే ఇచ్చారు. ఎల్ఈడీతో ఇస్తే బాగుండేది భయ్య, 97,000 రూపీస్ తీసుకుంటున్నారు కాబట్టి ఎల్ఈడీ హెడ్ లైట్ అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో అదొకటి మిస్ అయింది అనిపించింది నాకు. తర్వాత ఫ్రంట్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ నేను రైడ్ చేసినప్పుడు చెప్పాను అనమాట, ఫ్రంట్ బ్రేక్ అయితే 110 mm ఉంది, ఫ్రంట్ కూడా 130 ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. సో ఇది ఒకటి కాన్ అని చెప్పుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 150 ఇచ్చారు, మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే బాగుండిద్ది. అలాగే కన్సోల్ అని చెప్పుకోవచ్చు, ఫుల్లీ అన్లాక్ కన్సోల్ అయితే ఇచ్చారు. డిజిటల్ కన్సోల్ కూడా ఇస్తే బాగుండేది, ఎందుకంటే మనకి జూపిటర్ 125 అన్లాక్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు కదా, అలాంటి కన్సోల్ చిన్న బండిలో సో 110cc లేడీస్కి ఉపయోగపడినట్టుగా ఈ వెహికల్ అయితే ఉంది కాబట్టి దీంట్లో తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. ఫీచర్స్ కూడా అయితే ఏమీ లేవు భయ్య. తర్వాత లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ కూడా లేదు కన్సోల్లో, మనకి లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ ఇచ్చినా బాగుండేది. సో మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఇచ్చారు, సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఇచ్చారు, సిగ్నల్ లైట్స్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి, హై బీమ్ ఇండికేటర్ అయితే ఉంది. దాంతోపాటు లో ఫ్యూల్ ఇండికేటర్ కూడా ఇస్తే బాగుంది అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు మనకి రిజర్వ్ అయితే లేదు కదా, అంతా ఫ్యూల్ ఇంజెక్షనే కాబట్టి పెట్రోల్ అనేది తక్కువ ఉందనుకుంటే ఆ లైట్ వెలిగిద్ది. సో మనకి ఆ లైట్ వెలిగిన వెంటనే పెట్రోల్ తక్కువ ఉందని చెప్పేసి మనకు ఒక ఐడియా అయితే వస్తుంది కాబట్టి ఆ లైట్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది నాకు. తర్వాత ప్రైస్ అని చెప్పుకోవచ్చు, ఇందాక నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా 97,000 రూపీస్ అయితే ఉంది. ఒక 80 నుంచి 82-83,000 రూపీస్లో ఈ వెహికల్ వస్తే బాగుండేది 97,000 రూపీస్కి. సో కొద్దిగా వేస్ట్ అని చెప్పుకోవచ్చు, నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే 110cc ఒక మంచి స్కూటర్ చూస్తున్నారో వాళ్ళైతే జూపిటర్ 110 అయితే తీసుకోండి. సో జూపిటర్ 110కి దీనికి పెద్ద మేజర్ డిఫరెన్సెస్ అయితే ఏమి ఉండదు భయ్య, కొద్దిగా ఒక 4-5 kgs ఎక్కువ ఉండిద్దేమో మహా అయితే అంతే. సో నా సజెషన్ వచ్చేటప్పటికి మీరు జూపిటర్ 110 తీసుకోవడం బెటర్ అని చెప్తాను. లేదు నాకు జస్ట్ 110 సరిపోయిద్ది, నేను ఈ కాన్స్ నాకు పెద్ద మ్యాటర్ కాదనుకుంటే హ్యాపీగా మీరు ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా కాన్స్ అయితే నా రైడ్ రివ్యూ మీరు చూశారు, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏమున్నాయో మీరు చూశారు, ప్రోస్ అండ్ కాన్స్ గురించి చూశారు కాబట్టి దీన్ని బట్టి మీరే ఒక డిసైడ్ అయితే అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు భయ్య, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.